Welcome to our English class. Today we are going to learn about a few synonyms. నిన్న ఆల్రెడీ కొన్ని సినోనిమ్స్ నేర్చుకున్నాం. ఈరోజు కానీ మరికొన్ని సినోనిమ్స్ నేర్చుకుందాం. ఏంటంటే అవి చూడండి ఇక్కడ వర్డ్ సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఏంటి తెలుగులో? పర్యాయపదాలు, అర్థాలు అంటారు కదా. ఒకదానికి 2 లేదా 3 మీనింగ్స్ వచ్చేవాడిని సినోనిమ్స్ అంటారు. ఓకేనా? రైట్. ప్రైజ్ అంటే తెలుగులో ప్రార్థించు, ఆరాధించు అర్థం. వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? వర్షిప్ అన్నా కానీ అడ్మైర్ అన్నా కానీ సేమ్ మీనింగ్. మరి అడ్మైర్ స్పెల్లింగ్ చూసుకోవాలి. ఇక్కడ ADMIRE ఎంఈ రాసే కొంతమంది ఇక్కడ అయ్యి ఉంటుంది, దాన్ని చెక్ చేసుకోవాలి. స్పెల్లింగ్ దానికి చాలా ఇంపార్టెంట్. ఐడల్ అంటే తెలుగులో సోమరితనం. ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? లేజీ అన్నా కానీ సోమరితనమే. ఇండోలెంట్ అన్నా కానీ సోమరితనం, సేమ్ మీనింగ్ అన్నమాట. గ్యారంటీ స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ GUARANTEE. గ్యారంటీ అంటే తెలుగులో హామీ ఇవ్వడం. ఇంగ్లీష్లో ఏమంటారు మరి? వాట్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? అష్యూరెన్స్ అన్నా కానీ సేమ్ మీనింగ్. వారంటీ అన్నా కానీ సేమ్ మీనింగ్. మన ఏదైనా వస్తువులు కొన్నప్పుడు గ్యారంటీ ఇస్తారా అని చెప్పేసి అంటారు కదా, వారంటీ ఇస్తారా అంటారుగా, అదే ఇక్కడ అర్థం. కీన్ అంటే తెలుగులో చురుకైన, పదునైన అని అర్థం. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? క్లవర్ అన్నా సేమ్ మీనింగ్, షార్ప్ అన్నా కానీ సేమ్ మీనింగ్. రియలైజ్ అంటే అర్థం చేసుకోను, తెలుసుకోను, అవగాహన చేసుకోను అని అర్థం. రియలైజ్ ఇక్కడ చూడండి స్పెల్లింగ్ REALIZE. ఎస్సీగా అంటది దాని వర్క్ ఇది. ఓకేనా? రియలైజ్ అంటే అర్థం చేసుకోండి. వాట్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? అండర్స్టాండ్ అన్న సేమ్ మీనింగ్, నోటీస్ అన్నా కానీ సేమ్ మీనింగ్. లక్కీ అంటే ఏంటి తెలుగులో? అదృష్టవంతుడు. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? ఫార్చునేట్ అన్నా కానీ సేమ్ మీనింగ్. మళ్ళొకసారి ప్రైజ్ అంటే ప్రార్థించు, ఆరాధించు అంటే మనం గుళ్ళో పోయి ఆరాధిస్తాం కదా, అదే ఇక్కడ ప్రార్థిస్తాం కదా, దాన్నే ప్రైజ్ అంటారు. ఐడల్ అంటే ఏంది? సోమర్తనం. ఐడల్ అంటే సోమర్తనం. మరి ఇంగ్లీష్లో లేజీ అన్నా కానీ ఇండోలెంట్ అన్నా కానీ సేమ్ మీనింగ్. గ్యారంటీ స్పెల్లింగ్ చూసుకున్నారు కదా. గ్యారంటీ అంటే హామీ ఇవ్వడం, హామీ ఇచ్చు అంటారు కదా, దాన్నే. మరి ఇంగ్లీష్లో అష్యూరెన్స్ అన్నా కానీ సేమ్ మీనింగ్, వారంటీ అన్నా కానీ సేమ్ మీనింగ్. కీన్ అంటే ఏంటి తెలుగులో? చురుకైన, పదునైన అర్థం. తెలివైన అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో ఏమనాలి? క్లవర్ అన్నా షార్ప్ అన్నా కానీ సేమ్ మీనింగ్. రియలైజ్ స్పెల్లింగ్ చూసుకోరు కదా. REALIZE ఎస్సీగా రాసుకోవచ్చు, అది వర్క్. ఓకేనా? మరి మీనింగ్ ఏంటి? రియలైజ్ అంటే అవగాహన చేసుకోను, అర్థం చేసుకోను, తెలుసుకోను. ఇంగ్లీష్లో అండర్స్టాండ్ అన్నా, నోటీస్ అన్నా కానీ సేమ్ మీనింగ్. లక్కీ అంటే ఏంటి? అదృష్టవంతుడు. మరి ఇంగ్లీష్లో ఫార్చునేట్ అన్నా కానీ సేమ్ మీనింగ్. These are the very important synonyms for your entrance exam. So you have to buy your